అందరికీ శుభోదయం అండి. జీవితంలో 3 సూత్రాలు గాని మనం పాటించేమనుకోండి, జీవితంలో చాలా సరదాగా ఉంటామంట. అది కథ రూపంలో చెప్తా. ఒక పేదవాళ్ళంట. ఆ పేదవాళ్ళు ఏంటి ఆ పేదవాళ్ళు ఏంటంటే చాలా హ్యాపీగా, కానీ సమిష్టి కుటుంబం, ఎక్కువ మంది ఇంట్లో మెంబర్స్ ఉన్నారు. మరి మరొకడు చాలా రిచ్, కేవలం 4 మాత్రమే, తల్లి తండ్రి 2 పిల్లలు ఉన్నారు. ఈ రిచ్గా ఉన్న కుటుంబంలాట ఎప్పుడు గొడవలు, ఏడుపులు, తగువులు, ఇది కావాలి అది కావాలి. చూస్తే ఎంతో డబ్బు ఉంది, కాస్తంత మనశ్శాంతి కూడా లేదంట. మరి పేదోళ్ళు ఎవరైతే డబ్బు ఉన్న వాళ్ళు 4 ఉన్నారంటే, సారీ తప్పు చెప్పా. ఎవరైతే పేదోళ్ళో పెద్ద కుటుంబమో వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారంట. ఎవరైతే రిచ్చో 4 మాత్రమే ఉన్నారో ఎప్పుడు గొడవలు, కీచులాట్లు, ఇలాగే ఉన్నారంట. అయితే అప్పుడు ఈ పేదవాడు ఏమని అడిగాడు తెలుసా? నాకు కొర్రల జావ ఉడికిపోతుంది, మార్నింగ్ ఎందుకు పెట్టాను తెలుసా? 7కి పెట్టా, అన్ని పనులు చక్క పెట్టుకున్నా. అయితే అడిగాడంట, మేము ఇంత 4 ఉన్నాము, ఇంత ఐశ్వర్యం ఉంది, ఇంత డబ్బు ఉంది, మేము ఎందుకు హ్యాపీగా లేము, మీరు ఎందుకు హ్యాపీగా ఉన్నారని. మేము అయితే ఎవరైతే పేదోడు రిచ్గా ఉంటాడో అతను చెప్పారంట, కొడుకులు కోడళ్ళు మనవలతో మేము హ్యాపీగా ఉన్నాం, ఎందుకంటే మేము 3 సూత్రాలు పాటిస్తాము. ఏ పని చేసే ముందైనా ఒకరికొకరు కీచులాడుకోవడం అనేది అస్సలు, వాదనలు కీచులాడుకోవడం అలాంటివి ఏమీ ఉండవు అసలు. ఫస్ట్ నియమం, ఎవరైనా ఒకరికొకరు ఒక పని చేస్తారు అని అంటే దయచేసి చెయ్యరా అని అంటారంట. అరే ఓకే, ఇది ఫస్ట్ పాయింట్ కదా. మరి రెండో పాయింట్ ఏంటి అంటే, ఆ పని చేసిన తర్వాత ధన్యవాదములు చెప్తాం ఆ పని చేసిన వారికి. అలాగే మరి ఎప్పుడైనా మనసు బాధ పెట్టుకుంటా మీరు ఇంట్లో ఉంటారేంటి? గొడవలు వస్తుంటాయి కదా అంటే, మేము వెంటనే చిన్నోలో పెద్దోలో ఏమి చూడం, నేను నిన్ను బాధ పెట్టినట్లయితే క్షమించు, సారీ అని ముక్క చెప్తారంట. అయితే 3 సూత్రాలు చాలా బాగున్నాయి కదా. ఎవరు మనకి ఎంత మనసు బాధ పెట్టినా, ఎంత చేసినా, ఏ ఒక్క వాదనలైనా దయచేసి చిన్న పిల్లల ముందు మనం వాదించుకోకూడదు. మళ్ళీ ఆడు ఏ పని చేసినా, ఆడ మనసు మనం బాధ పెడితే సారీ చెప్పాలి, పని చేసినప్పుడు ప్లీజ్ చెప్పాలి, చేసిన తర్వాత థ్యాంక్ యూ చెప్పాలి. ఇంట్లో నుంచే మొదలైతే పిల్లలు 4 కూడా అలానే చెప్పుకుంటారు. ఈ కథ బాగుందా? వెంటనే రిచ్ పర్సన్ అన్నారంట, నేను నా వంతు కృషి చేస్తాను మా ఇంట్లో, మేము కూడా మీలాగే కలకాలం హ్యాపీగా ఉంటామన్నారంట. తప్పులుంటే మన్నించండి. ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. నా గణతంత్ర దినోత్సవం సెలబ్రేషన్స్ బాగున్నాయా? ఇంతే, మొక్కలు, ఫుడ్, పొయ్య. అందరికీ నమస్కారం అండి.